నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో కీలక మార్పులు జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ మొదటి వారం లోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో కీలక మార్పులు చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. డిసెంబర్ మొదటి వారం లోపే ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని ప్రచారం జరుగుతుంది. పరిపాలనను మెరుగుపరుచుకోవడానికి, సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటించడానికి చేసే వ్యూహాత్మక అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఈసారి మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గం నుంచి దాదాపు 4 మంత్రులు రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తుంది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం కోసం ఆయన పదవి నుంచి తప్పుకోవచ్చనే ఊహాగానాలున్నాయి. రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా తనకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు గతంలో హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. మిగతా 3లో ఒక మహిళా మంత్రి, ఒక బీసీ మంత్రి, మరొక ఓసీ మంత్రి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కొంతమంది మంత్రుల పనితీరు అంతగా సంతృప్తికరంగా లేకపోవడం, మరికొందరిపై వ్యక్తిగత వివాదాలు లేదా నియోజకవర్గ సమస్యలు ఉండడం వంటి కారణాల వల్ల ఈ మార్పును తప్పకపోవచ్చని తెలుస్తుంది. మంత్రివర్గం నుంచి రాజీనామా చేసే మంత్రుల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటించాలనే ఉద్దేశంతో ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇది అసమ్మతిని అదుపు చేసే వ్యూహంలో భాగంగా చెప్పుకోవచ్చు. మహేష్ కుమార్ గౌడ్ ఈయనకి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ఈ మార్పును బీసీ మంత్రి స్థానంలో తీసుకువచ్చే ప్రయత్నంగా చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగా పదవి నుంచి తప్పుకొని బీసీ మంత్రి స్థానంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆది శ్రీనివాస్ బలమైన బీసీ సామాజిక వర్గమైన మున్నూరు కాపు కోటాలో ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈయన వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రభుత్వ విప్ గా ఉన్నారు. విజయశాంతి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విజయశాంతికి మంత్రి పదవి దక్కే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ అధిష్టానం విజయశాంతి పేరును సిఫార్సు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. కీలక శాఖల పంపిణీపై ఆసక్తి మంత్రివర్గం విస్తరణ తర్వాత హోంశాఖ, విద్యాశాఖ వంటి కీలక శాఖలను పూర్తి సమర్థవంత గల కొత్త మంత్రులకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ మార్పుల ద్వారా పరిపాలనలో వేగం పెంచడం, కొత్త పథకాలైన ఇందిరమ్మ ఇంటి పథకం వంటి వాటిని సజావుగా అమలు చేయడం ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రాజకీయ చదరంగంలో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరు తమ పదవులను కోల్పోతారనే అంశంపై రాష్ట్ర ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. జై హింద్.